అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. 10వ తరగతి పరీక్షలు రద్దా? తెలంగాణలో విద్యార్థులు తల్లిదండ్రుల టెన్షన్ పెరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు, ప్రభుత్వం కొత్త ఎడ్యుకేషన్ పాలసీ, కమిషన్ ఇచ్చిన క్లారిటీ, అసలు నిజమేంటి, ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు, ఇవాళ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. గత కొద్ది రోజులుగా తెలంగాణ విద్యా వ్యవస్థలో పెద్ద మార్పులు వస్తున్నాయన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా 2026-27 నుండి 10వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు అవుతున్నాయని ప్రచారం జరుగుతుంది. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇది నిజమా లేక ఫేక్ న్యూసా అనేది పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. తెలంగాణ విద్యా కమిషన్ ఈ వార్తలపై స్పష్టత ఇచ్చింది. కమిషన్ ఓఎస్డీ డాక్టర్ జీనత్ 10వ తరగతి పరీక్షల రద్దుపై ఎలాంటి సిఫార్సు చేయలేదని క్లియర్ చేశారు. అంటే 10th ఎగ్జామ్ క్యాన్సల్ కాదు, కానీ ఒక కీలక సూచన మాత్రం చేశారు. కమిషన్ ఇచ్చిన ప్రధాన సూచనలు ఇవే: ఎస్ఎస్సి బోర్డు ప్లస్ ఇంటర్ బోర్డు విలీనం, విద్యా వ్యవస్థను సింప్లిఫై చేయడం, 11వ తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దు చేయడం. అంటే 10th ఎగ్జామ్స్ యథావిధిగా ఉంటాయి, కానీ ఇంటర్ సిస్టంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మార్పులు చేస్తామని, +2 విద్యా విధానాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు. కమిషన్ ఇచ్చింది తుది నిర్ణయం కాదని, ఇంకా స్టడీ జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు. లక్ష్యం ఏమిటంటే అంతర్జాతీయ స్థాయి విద్యా వ్యవస్థ. ఇదే సమయంలో రాజకీయంగా కూడా ఈ విషయం హాట్ టాపిక్ అయింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టడం, సీఎం రేవంత్ రెడ్డి దీన్ని అభివృద్ధి బడ్జెట్ గా చెప్పడం, బీఆర్ఎస్ నేతల నిరసన, చెవిలో పూలు పెట్టుకొని బయటకు రావడం, ఈ సన్నివేశాలపై సీఎం ఘాటుగా స్పందించారు. ఇప్పటి వరకు 10th ఎగ్జామ్స్ రద్దు కాలేదు, ఎలాంటి అధికారిక జీవో లేదు, కమిషన్ కూడా అలా సిఫార్సు చేయలేదు. ఫైనల్ నిర్ణయం ఇంకా రావాల్సి ఉంది. విద్యార్థులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెబుతున్నాం. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మకండి, అధికారిక సమాచారం మాత్రమే ఫాలో అవ్వండి, మీ చదువుపై ఫోకస్ పెట్టండి. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూ న్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేము బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూ న్యూస్ లో.